ప్రియమంటి దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరకు పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు కూడా ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. సామెతలు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తెను. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మానవుడు కీడు చేయటానికి వారి పాదములు పరుగులు తీస్తున్నాయి. మానవుడు పాపము చేయటానికి, మానవుడు నేరాలు చేయటానికి, ఘోరాలు చేయటానికి, పాపము చేయటానికి, కీడు చేయటానికి మానవుని యొక్క పాదములు పరుగులు తీస్తున్నాయి. దేవుని మందిరానికి రావటానికి వారి పాదములు పరుగులు తీయటం లేదు. దేవునిని ఆరాధించటానికి వారి పాదములు పరుగులు తీయటం లేదు. బాప్తిస్మము తీసుకోవటానికి మానవుని పాదములు పరుగులు తీయటం లేదు. పాపము చేయటానికి, కీడు చేయటానికి మానవుని పాదాలంట పరుగులెత్తుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. 2021 సంవత్సరాల క్రితము యేసు ప్రభువారు మానవుడు పాపము చేయటానికి పరుగులెత్తిన ఆ పాపములను కడగటానికి, ఆ పాపములను విమోచించటానికి, మానవునికి రక్షణ ఇవ్వటానికి, మానవునికి నిత్య జీవము ఇవ్వటానికే యేసు ప్రభువారు సిలువలో తన విలువైన ప్రాణాన్ని పెట్టారు. నిష్కలంకమైన రక్తము, నిర్దోషమైన రక్తాన్ని మానవుని పాపముల కొరకే యేసు ప్రభువారు చిందించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చెడు మార్గాలలో ప్రయాణం చేసింది మనము. మన పాదములకు మేకులు కొట్టవలసినది యేసయ్య పాదాలకు గుర్తుంచుకున్నాడు. ఈ చేతులతో పాపములు, నేరములు, ఘోరములు చేసింది మనమైతే మన చేతులకు కొట్టవలసిన మేకులను మనకు బదులుగా యేసయ్య సిలువలో తన చేతులలో మేకులు కొట్టించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని పాపములను విమోచించటానికి, మానవుని రక్షించటానికి, మానవుని కడిగి పవిత్రపరచటానికే యేసు ప్రభువారు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 42. నాశనకరమైన గుంటలో నుండి, జగతగలిగిన దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచన. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు సూటిగా సంఘముతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత ఘోరమైన పాపివైనా సరే, నువ్వు ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని తప్పులు చేసినా సరే, యేసయ్య అంటున్నాడు, ఆయన పాదాల యొద్దకు వస్తే మన పాదాలను ఆయన క్రీస్తని బండ మీద నిలుపుతానంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ గుంటలో పడిపోయామో, ఏ పాపములో పడిపోయామో, ప్రతి గుంటలో పడి ఉన్న మనలందరినీ ఆయన పైకి లేవనెత్తి మన పాదాలను క్రీస్తుని బండ మీద మన పాదములను నిలుపుతానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు రకరకాలైన పాపాలు చేస్తున్నాడు. మానవుడు రకరకాలైన నేరాలు చేస్తున్నాడు. మనము ఎంత ఘోర పాపివైనా సరే ఆయన పాదాల చెంతకు వస్తే మన పాపాలన్నింటినీ కడిగి, మన పాపములన్నింటినీ పరిశుద్ధపరిచి క్రీస్తుని బండ మీద మన పాదములను ఉంచుతానంటున్నాడు. ఈ లోకంలో పడిపోయిన వారిని ఇంకా లోతుకు పడవేస్తూ ఉంటారు ఈ సమాజము. కానీ మన యేసయ్య అయితే పడిపోయిన వారిని, మునిగిపోతున్న వారిని యేసయ్య ఆయన పైకి లేవనెత్తి మన పాదములను క్రీస్తుని బండ మీద నిలుపుతానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఘోర పాపినైనా నేను
ఎంత ఘోర పాపివైనా సరే, దేవునికి నువ్వు ఎంత దూరము నీ పాదాలు పరిగెత్తినా సరే, ఆయన పాదాల చెంతకు వస్తే మన పాపములన్నిటిని కడిగి మన హృదయాన్ని పవిత్రపరిచి క్రీస్తు అనే బండ మీద మన పాదములను స్థిరపరుస్తానంటున్నాడు. ఎందుకంటే మన దేవుడు కుటుంబాలను స్థిరపరిచే దేవుడు, మన దేవుడు పాదములను స్థిరపరిచే దేవుడు, మన పాదములను త్రొట్టిల్లనించే దేవుడు కాదు, మన పాదములను స్థిరపరచే దేవుడు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. తన భక్తుల పాదములు ఆయన త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, ఉపద్రవములు, వస్త్రహీనత వచ్చినా ఆయన భక్తుల పాదములను దేవుడు త్రొట్టిల్లనీయడంట. హల్లెలూయా. ఎన్ని శ్రమలనే తుఫానులు మన మీదకు వచ్చినా, శోధనలనే అలలు మనలను ముంచి వేసినా, సుడిగుండాలనే పాపము మనలను బంధించి వేసిన ఆయన మన పాదములను అటు ఇటు త్రొట్టెల్లకుండా ఆయన మన పాదములను స్థిరపరుస్తానంటున్నాడు. ఎందుకంటే మన దేవుడు స్థిరపరచే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో మానవునికి చిన్న సమస్య వచ్చినా, చిన్న శోధన వచ్చినా, చిన్న కష్టము వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా మానవుడు టపాలమని పడిపోతూ ఉంటాడు. కానీ దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. తన భక్తుల పాదములను ఆయన స్థిరపరుస్తాడంట. ఎంత వాగ్దానము! దేవుడు మీ పాదములను స్థిరపరచునుగాక. దేవుడు మీ కుటుంబాలను స్థిరపరచునుగాక. మిమ్మల్ని దేవుడు స్థిరపరచి క్రీస్తు అనే బండ మీద ఆయన నిలవబెట్టునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, నీ పాదములు త్రొట్టెల్లకుండా, నువ్వు అటు ఇటు పడిపోకుండా దేవుడు మన పాదములను స్థిరపరుస్తానంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానము! రాత్రియు ఎందుకంటే మన కుటుంబాలను కట్టే దేవుడు మన దేవుడు, మనలను స్థిరపరిచే దేవుడు, మన పాదములను క్రీస్తు అనే బండ మీద స్థిరపరిచే దేవుడు మన దేవుడు. మన పాదములను త్రొట్టిల్లనిచ్చే దేవుడు కాదు, మన పాదములను స్థిరపరిచే దేవుడు. దేవుడు మిమ్ములందరినీ ఆ క్రీస్తు అనే బండ మీద స్థిరపరచునుగాక, స్థిరపరచునుగాక. యోబు గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము, నా పాదములు ఆయన అడుగు జాడలలో
మరిచినవి నేను ఇటు అటు తొలగకుండా ఆయన మార్గమును అనుసరించి తిని. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దేవుని సేవకులు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. కానీ ఎంతమంది ఉన్నా యోబు గారికి వచ్చిన శోధనలు ఏ మానవునికి రాల. యోబు గారికి వచ్చిన శ్రమలు ఏ వ్యక్తికి రాల. అటువంటి శ్రమలు వచ్చినాయి, శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఉపద్రవం వచ్చినా, కన్నీరు వచ్చినా, దుఃఖము విడిచినా యోబు గారు దేవునిని విడిచిపెట్టల. అమ్మా, ఈ లోకంలో చాలామంది మానవులకు ఒక శ్రమ వస్తే దాని తర్వాత కొద్ది రోజులాగి మరి ఒక శ్రమలు అట్లా వస్తూ ఉంటాయేమో. కానీ యోబు గారికంట ఒకేసారి వచ్చిన శ్రమలు, ఒకేసారి వచ్చిన శోధనలు, ఒకేసారి పిల్లలు చచ్చిపోయారు. ఇంట్లో పిల్లలు చచ్చిపోతే ఎంత బాధ. ఒకేసారి పశువులు చచ్చిపోయినాయి, ఒకేసారి ఒంటెలు చచ్చిపోయినాయి, ఒకేసారి గొర్రెలు చచ్చిపోయినాయి, ఒకేసారి స్నేహితులు దూరం అయిపోయారు, బంధువులు దూరం అయిపోయారు. అతనికి జబ్బుతో బాధపడుతున్నాడు. తన ఒంటి నిండా కురుపుల నుండి రక్తము చీము కారుతుంది. ఆ కురుపులలో నుండి పురుగులు బయటకు వస్తున్నాయి. చివరికి యోబు భార్య వచ్చి, పొద్దుగూలు ప్రార్థనకి వెళ్తాం, పొద్దుగూలు స్తోత్రం స్తోత్రం స్తుతి స్తుతి అంటాం. ఎందుకు నీ కష్టాలు? ఏడి నీ దేవుడు? నీ దేవుడు ఉంటే నిన్ను బాగుపరిచేవాడు కదా, ఎందుకు నీ దేవుడిని నువ్వు దూషించి చచ్చిపోవాలి యోబు భార్య. అందుకని యోబు అంటున్నాడు, నాకెన్ని కష్టాలు వచ్చినా, నాకెన్ని శ్రమలు వచ్చినా నా పాదాలు అటు ఇటు కదలలేదు, యేసు వైపే నా పాదాలు నడిచినాయి అంటున్నాడు. చప్పట్లు కొడదా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎంత ఉపద్రవం వచ్చినా, ఆకలి దప్పులు, వస్త్రహీనత వచ్చినా మన పాదములు అటు ఇటు కదలకుండా యేసయ్య వైపే నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, మన పాదములను స్థిరపరుస్తానంటున్నాడు. మన పాదములు త్రొట్టిల్లకుండా మనలందరినీ ఆయన కాపాడతానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు పాపము చేయటానికి పరుగులు తీస్తున్నాయి అంట మానవుని యొక్క పాదాలు. మానవుడు ఎన్ని పాపాలు చేసినా మన పాపాల నిమిత్తము 2021 సంవత్సరాల క్రితము ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మన పాపములను విమోచించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను చెప్పబోయే ధ్యానాంశం ఏమిటంటే, యేసయ్య పాదాల చెంతకు వస్తే ఏమి దొరుకుతుంది? యేసయ్య పాదాల మీద పడి ఏడిస్తే ఎటువంటి ఆశీర్వాదాలు మనము పొందుకుంటామో కొద్ది నిమిషాలు మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా యేసయ్య పాదాల చెంత పాప క్షమాపణ కలిగిస్తుంది. హల్లెలూయా. యేసయ్య పాదాల మీద పడి ఏడిస్తే యేసయ్య మన పాపములను క్షమించి వేస్తాడు. వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు ఆయన పాదములకు పూసెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించినట్లయితే పాపాత్మురాలైన స్త్రీ ఆమె యేసయ్య పాదాల చెంతకు చేరి కన్నీటితో యేసయ్య పాదాలను కడిగింది. గమనించండమ్మా, యేసయ్య పాదాలను కడిగిందంటే ఒక్క బొట్టు కన్నీరు కార్చిందా? ఎంతగా కన్నీరు కార్చిందో గమనించండి. ఆ పాపాత్మురాలైన స్త్రీ ఎంతో దుఃఖంతో విరిగి నలిగిన హృదయంతో యేసయ్య పాదాల మీద పడి తన కన్నీటితో ఆయన పాదములను కడిగి తన కురులతో యేసయ్య పాదములను తుడచి
యేసయ్యకు అత్తరు రాసింది. హల్లెలూయా. ఎవరైతే యేసయ్య పాదాల చెంతకు వస్తారో పాప క్షమాపణ దొరుకుతుంది. యేసయ్య పాదాల చెంతనే పాప క్షమాపణ దొరికే స్థలము. ఈ లోకంలో మనకు జబ్బు చేస్తే హాస్పిటల్స్ ఉన్నాయి, న్యాయం కోసము కోర్టులు ఉన్నాయి, ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మరి మన పాపాలను క్షమించే స్థలము ఎక్కడ ఉంది? మన పాపములను క్షమించే స్థలము యేసయ్య పాదాలే. హల్లెలూయా, హల్లెలూయా. అలనాడు పాపాత్మురాలు యేసయ్య పాదాల మీద పడి కన్నీటితో విరిగి నలిగిన హృదయంతో కన్నీరు కార్చి యేసయ్య పాదాలను కడిగింది. హల్లెలూయా. నీ పాదాల దారి చేరి తనువు తీర ముద్దాడేదన్. నీ పాదాల దారి చేరి తనువు తీర ముద్దాడేదన్. అయ్యా యేసయ్య పాదాల చెంత పాప క్షమాపణ దొరుకుతుంది. పాపాలు క్షమించే స్థలము యేసయ్య పాదాలు. రా, యేసయ్య పాదాల మీద పడు, కన్నీటితో యేసయ్య పాదాలను కడుగు. యేసయ్య పాదాల మీద పడి నీ తప్పులను, నీ పాపములను, నీ నేరాలు ఘోరాలను ఒప్పుకో. కప్పుకోబాకు. ఒప్పుకుంటేనే నీకు పాప క్షమాపణ దొరుకుతుంది. హల్లెలూయా. రెండవదిగా గమనించినట్లయితే యేసయ్య పాదాల చెంత స్వస్థత దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? స్వస్థత దొరుకుతుంది. మార్కు సువార్త 5వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాం. అప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనము. సమాజ మందిరపు అధికారులలో ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించినట్లయితే సమాజ మందిరపు అధికారి, ఆయన పేరు యాయీరు. చెప్పనమ్మా, యాయీరు సమాజ మందిరపు అధికారి. ఎంతో పెద్ద వ్యక్తి. చాలా మంది ఆయన పాదాలకు దండాలు పెడతారు దేశంలో ఉన్న ప్రజలందరూ. అలాంటి దండాలు పెట్టించుకొని కాళ్ళ మీద పడిపించుకునే వ్యక్తే చివరికి యేసయ్య పాదాల మీద పడ్డాడు. అయ్యా, దిక్కు తోచని స్థితిలో నీ దగ్గరకు వచ్చానయ్యా. నా దగ్గర డబ్బు ఉంది, హాస్పిటల్ చూపించడానికి ధనం ఉంది, ఎంత వైద్యం చేపించినా అయ్యా నా కుమార్తె బాగుపడదు. అయ్యా, నీవు వచ్చి బాగు చేస్తేనే నా కుమార్తె చావనై ఉందయ్యా. నీవు వచ్చి ప్రార్థన చేస్తేనే నా కుమార్తె బాగుపడుతుందని ఆ సమాజ మందిరపు అధికారి యేసయ్య పాదాల మీద పడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య పాదాల చెంత స్వస్థత దొరుకుతుంది. యేసయ్య పాదాల చెంత పాప క్షమాపణ దొరుకుతుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎంత ఘోర పాపలైనా సరే ఆయన పాదాల మీద పడినట్లయితే మన పాపములకు పాప క్షమాపణ, మన అపరాధములకు క్షమాపణ దొరుకుతుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 30 వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 15:30. బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారును, గుడ్డివారును, మోగవారును, అంగహీనులు మొదలైన అనేకులు తీసుకొచ్చి
అమ్మ ఎక్కడ పడవేశారు? ఆయన పాదాల మీద పడవేశారు. ఆయన వారిని స్వస్థపరచాడు. అమ్మా, దేశంలో ఉన్న స్వస్థత లేని రోగులను, జబ్బులతో బాధపడుతున్న వారిని, కుంటోల్ని, గుడ్డోల్ని, మూగోల్ని, పక్షవాయు కలిగిన వారిని, రకరకాలైన జబ్బులతో బాధపడుతున్న వారందరినీ ఎక్కడికి తీసుకొచ్చారు? యేసయ్య పాదాల మీద పడవేశారు. ఆయన పాదాలలో ఏముంది? స్వస్థత ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైన జబ్బులు కలిగిన అనేక రోగులను ఆయన పాదాల మీద పడవేశారు. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, దొరుకును సమస్తము పాదాల చెంత. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత. యేసయ్య పాదాల చెంత స్వస్థత దొరుకుతుంది. యాయీరు కుమార్తె చావనై ఉంది. యేసయ్య పాదాల మీద పడి, యేసయ్య పాదాల మీద పడినప్పుడు ఆ యాయీరు కుమార్తె స్వస్థత పొందింది. అనేక రోగాలతో బాధపడుతున్న వారు, జబ్బులతో బాధపడుతున్నారు, స్వస్థత లేక బాధపడుతున్న వారందరూ యేసయ్య పాదాల మీద పడ్డారు. ఎప్పుడైతే యేసయ్య పాదాల మీద పడ్డారో వారికి స్వస్థత దొరికింది. హల్లెలూయా. యేసయ్య పాదాల చెంత పాప క్షమాపణ, యేసయ్య పాదాల చెంత స్వస్థత దొరుకుతుంది. మూడవదిగా, యేసయ్య పాదాల చెంత పడితే చీకటి మనలో నుండి పారిపోతుంది. లూకా సువార్త 8వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. స్వస్థ చిత్తుడవై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి, దేవుని బిడ్డలారా, యేసయ్య పాదాల మీద పడితే పాప క్షమాపణ దొరుకుతుంది. యేసయ్య పాదాల చెంతకు చేరితే స్వస్థత దొరుకుతుంది. యేసయ్య పాదాల మీద పడి మనం కన్నీటితో ఏడ్చినట్లయితే మనలో ఉన్న చీకటి తొలగిపోతుంది. యేసయ్య పాదాల మీద పడదాం, కన్నీటితో ప్రార్థన చేద్దాం, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేద్దాం. ఆయన పాదాల మీద పడి మన పాపములను ఒప్పుకుందాం. స్వస్థతను, పాప క్షమాపణను, నిత్య జీవాన్ని, రక్షణను పొందుకుందాం. దేవుడు చిన్న మాటలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.